Hi everyone. Today our trip is from Paris to Etretat. We are going by bus. ఈరోజు మనం ప్యారిస్ని వదిలిపెట్టి ఎట్రిటాట్ అనే ప్రదేశానికి వెళ్తా ఉన్నాం. ఫ్రాన్స్లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఎట్రిటాట్ బీచ్ కూడా చాలా అందమైనటువంటిది. అక్కడికి వెళ్తున్నాం. అయితే ఈరోజు కొద్దిగా వర్షం వస్తూ ఉంది. ప్యారిస్లో అంతా బాగుంటుంది కానీ ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ చాలా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఓల్డ్ సిటీ కాబట్టి వీళ్ళకి కొత్తగా ఫ్లైఓవర్స్ వేసుకునేటువంటి ఫెసిలిటీ లేదు. మరి ఈ ఫెసిలిటీ లేనందువల్ల ఇక్కడ అంతా కూడా చాలా సిగ్నల్స్ అడుగడుగునా మనకు ఒక 30-40 మీటర్లు పోతే ఒక సిగ్నల్ ఉంటుంది. కాబట్టి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి పోవాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఎవరైనా ప్యారిస్ వచ్చేవాళ్ళు మరి మీరు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు టైంను మాత్రం బాగా చూసుకొని పోవాలి. మనం ఒక గంటలో అక్కడికి వెళ్ళాలనుకుంటే ఒక 2 గంటల ముందే బయలుదేరడం బెటర్. ఎందుకంటే దిస్ ఈజ్ ప్యారిస్, ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. ఏదేమైనా ప్యారిస్ అందాలు అయితే చాలా బాగా ఉన్నాయి. మనం బాగా ఎంజాయ్ చేసాం ప్యారిస్లో. ఇప్పుడు ఇక్కడ మనం ఒక బస్ స్టాండ్ వచ్చాం. ఇక్కడ ఒక బస్ తీసుకొని మనం ఎట్రిటాట్ అనే ప్రదేశానికి వెళ్తున్నాం. అక్కడ నుంచి కమింగ్ వీడియోస్ వస్తాయి మనకు. కాబట్టి ఈ వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరి మీకు నచ్చితేనే షేర్ చేయండి. మరి ఇది చిన్న ఒక ప్రయత్నం, నేను చూస్తూ ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా. జస్ట్ నౌ వీ బోర్డెడ్ ద బస్ టు గో ఎట్రిటాట్ ఫ్రమ్ ప్యారిస్. ఒకసారి చూస్తే ఇది బస్ అయితే ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి టికెట్ $60, ఇద్దరు కలిపి $60 అంటే దాదాపు 6,000 రూపీస్ అయింది. 250 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది ప్యారిస్ నుంచి ఎట్రిటాట్. ఒకసారి మనం అవుట్ వ్యూ ఆఫ్ షెయిన్ రివర్ మళ్ళీ చూద్దాం. ప్యారిస్ నుంచి వెళ్తున్నాం కాబట్టి. సో దిస్ ఈజ్ షెయిన్ రివర్. మనం నిన్న మొన్న 2 రోజులు ఈ రివర్ చుట్టూతోనే తిరిగాం. రివర్లో క్రూజ్లో కూడా మనం జర్నీ చేసాం. సో అక్కడ కనిపించేటువంటిది షెయిన్ రివర్. సో వీఆర్ లీవింగ్ ప్యారిస్ నౌ. బస్సులో వెళ్తూ ప్యారిస్ అందాన్ని మనం తిరిగిద్దాం. ఇప్పుడే మనం ప్యారిస్ నగరాన్ని వదిలి హైవే పైకి వచ్చేసాం. దీస్ ఆర్ ద విలేజెస్ అండ్ ఫీల్డ్స్. వ్యవసాయ భూములు మరియు పల్లెటూర్లు. ఫ్రాన్స్ వచ్చి మనం 3 రోజులైంది. 3 రోజులు కూడా మేఘావృతమే ఉంది. కానీ విచిత్రంగా ఇప్పుడు ఎట్రిటాట్ వెళ్తుంటే ఎండా కాస్తుంది చూడండి. ఇప్పుడు బయట స్పష్టంగా మనం చూడవచ్చు. ఫస్ట్ టైం ఫ్రాన్స్లో నేను ఎండను చూస్తున్నా. నిన్న మొన్న మొత్తం మేఘావృతమై ఉంది. దిస్ ఈజ్ ద సీనరీ. ఒకసారి చూస్తే ఆకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు. సో ఎట్రిటాట్ వెళ్ళే మార్గంలో మనకి ఇక్కడ మధ్యలో ఒక చిన్న టౌన్ వచ్చింది. మరి ఏం పేరు టౌన్ పేరు, ఒకవేళ ఉన్నా కూడా మనం చదవలేము. ఇటు సైడ్ మాత్రం కొండల పైన ఇండ్లు కనిపిస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ స్మాల్ టౌన్ టువర్డ్స్ ఎట్రిటాట్. Is it ruin? I don't know. Yes, there the board is there. Yes, ఇది రూయిన్ పట్టణం. వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీస్ ఇన్ ఫ్రాన్స్. ఈ రూయిన్ పట్టణంలో మనకు బస్సులోంచి దూరంగా ఒక చర్చ్ కనిపిస్తూ ఉంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఫైనల్లీ వీ రీచ్డ్ ఎట్రిటాట్. ఇది ఒక స్మాల్ విలేజ్. మరి ఇక్కడ మనకు బ్యూటిఫుల్ సీ ఉంటుంది. అంటే మొత్తం పెబ్బల్స్తో కూడుకున్న సీ ఉంటుంది. చాలా చిన్న విలేజ్ ఇక్కడ. మనం ఇక్కడ చూసేసుకొని మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాం. మనం ఈ బస్సులోనే ప్రయాణం చేసినాం. దిస్ ఈజ్ ఎట్రిటాట్ అండ్ ద పర్సన్ ఈజ్ ద బస్ డ్రైవర్. సీ ద బ్యూటిఫుల్ స్మాల్ విలేజ్ ఆఫ్ ఎట్రిటాట్. మనం ఇంకా ఇట్లా చూస్తే
కొంతమంది టూరిస్టులు మాత్రమే ఇక్కడికి వచ్చిర్రు. టెంపరేచర్ అయితే బయట 7 degrees ఉంది. కొద్దిగా ఎండ కొడుతుంది. ఇంతకుముందే వర్షం పడింది. ఎట్రిటాట్ అయితే వచ్చాం, కానీ ఇది ఒక చిన్న పల్లెటూరు. ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు. యాక్చువల్గా ఇక్కడ నుంచి నెక్స్ట్ వేరే డెస్టినేషన్కి పోవాలని మావాడు ఇక్కడికి ఒక బస్సు బుక్ చేసిండు. బస్సులో అయితే వచ్చాం. అక్కడ ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మరి సముద్రం దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి వెహికల్స్ అయితే లభించడం లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి వేరే డెస్టినేషన్ కూడా వెళ్ళాలి మేము. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడికైతే వచ్చి ఇరుక్కుపోయినట్లుగానే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో దిస్ ఈజ్ ఎట్రిటాట్. చలి బాగా ఉంది. అంటే సన్ కొంత ఉన్నప్పటికీ 7 degrees ఉంది. బాగా చల్లగా ఉంది. స్టిల్ ఈజ్ ఎంక్వైరింగ్ దేర్. అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. వెదర్ వీ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ వెదర్ వీ గెట్ ద వెహికల్ ఆర్ నాట్, వీ డోంట్ నో. బికాస్ దల్లా కూడా పల్లెటూరులో నుంచి వచ్చాం మనం. చూస్తే అన్నీ కూడా న్యారో రోడ్స్, అన్నీ విలేజెస్. ఓన్లీ విజిటర్స్ మరి సొంత వెహికల్లో లేదా ట్యాక్సీలలో వేరే దగ్గర నుంచి వస్తే ఇక్కడ అవైలబిలిటీ ఉన్నట్లుంది. కానీ ఇక్కడ ట్యాక్సీలు కూడా దొరకవో తెలియదు. దానికి అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఎట్రిటాట్ వీధుల్లో మనం నడుస్తూ ఉన్నాం. ఇప్పటివరకు అయితే మనకు ఎలాంటి సమాచారం లేదు. అంటే మనం ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి ఎట్లా వెళ్ళాలి అన్నటువంటి దానిలో కూడా కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంది. ఏదేమైనా బ్యూటిఫుల్ ఎట్రిటాట్ని ఒకసారి చూడండి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఈ విధంగా మా బ్రీఫ్ కేసెస్ని లాక్కుంటూ ఇంత దూరం వచ్చినాం కాబట్టి చూడాలి కాబట్టి వెళ్తూ ఉన్నాం. మరి ఇది అన్సీజనా లేదా క్రిస్మస్ టైమా కానీ వీక్షకులు చాలా తక్కువగా ఉన్నారు. అక్కడొకరు కనిపిస్తూ ఉన్నారు. ఇది ఒక చిన్న పల్లెటూరు ఎట్రిటాట్ అనేది. కాకపోతే ఇక్కడ మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కాస్త తక్కువగా ఉన్నట్లుంది. మేము చూస్తే మా బస్సులో కూడా కేవలం ఒక 4 మాత్రమే విజిటర్స్ ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఖాళీగా వచ్చింది బస్సు. ఒక 2 ఇందాకనే వెళ్ళారు. మనం ఎంక్వైరీ చేసిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు చూడడానికి. మరి మనం ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఫస్ట్ ఎట్రిటాట్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఎలా బయట పడాలో ఆలోచన చేద్దాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద బ్యూటిఫుల్ బీచ్ ఎట్రిటాట్. ఒకసారి చూస్తే ఎట్రిటాట్లో ఇది పరిస్థితి. ఒక చేత్తో సూట్ కేసు లాగుతూ ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఏం కష్టాలు రా నాయనా, కానీ కష్టపడాలి మనం. మరి ఈ ప్రపంచాన్ని చూడాలంటే కొన్ని కష్టాలు మనకు తప్పవు. సో ఒకసారి ముందర ఉన్నటువంటి బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఎట్రిటాట్లో చూడండి. హోరుగా సముద్రపు గాలి వీస్తూ ఉంది. దిస్ ఈజ్ ద స్ట్రీట్ వ్యూ ఆఫ్ ఎట్రిటాట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సారీ నా సూట్ కేస్ కింద పడింది. ఇది ఒక స్మాల్ స్ట్రీట్, పల్లెటూరు స్ట్రీట్. వీఆర్ వాకింగ్ టువర్డ్స్ ద బీచ్ ఆఫ్ ఎట్రిటాట్. చాలా నిర్మానుషంగా ఉన్నాయి వీధులన్నీ కూడా. సాహసం చేయరా డింబక అన్నట్లుగా ఉంది. ఇక్కడ వెనుక చూడండి ఒక బ్యూటిఫుల్ హౌస్. ముందర కూడా ఒక బ్యూటిఫుల్ హౌస్. చూడండి ఓల్డ్ మొత్తం చెక్కతో కట్టినటువంటి హోటల్ ఇది. This is Etritat. Till we did not get any taxi or any shelter. చూడండి ఇలా ఇది నా బ్యాగేజ్ పోతా ఉంది. దీన్ని ఇలా తోసుకుంటూ ప్రయాణం చేస్తున్నాం ఈ స్ట్రీట్లలో. It is a kind of thrilling experience in Etritat, but the buildings are very beautiful here. You see how nice they are.
ఫైనల్గా మనమైతే డెస్టినేషన్కి వచ్చాం. ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం మౌంట్ సెయింట్ మిచెల్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి మధ్యలో ఒక ఊరికి ఒక ట్యాక్సీ దొరకాలి. అక్కడ నుంచి మనం బస్సు కానీ ట్యాక్సీ పట్టుకొని రాత్రి వరకు అక్కడ చేరాలి. ఇది చూసిన తర్వాత మై సన్ ఈజ్ కమింగ్ దేర్. సో ఫైనల్గా కష్టాలు పడుతూ ఎట్రిటాడ్ బీచ్కి వచ్చినాం. మన ముందు అద్భుతమైన సముద్రం ఉంది. ఒక్కసారి వావ్ వావ్ వావ్, what a beautiful scenery. These are the cliffs in Etretat. Oh, this is Pebbles Beach. బీచ్లో ఎక్కడికైనా కూడా మనకు ఇసుక ఉంటుంది, కానీ ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడంతా కూడా పెబ్బల్స్తో కూడి ఉంటుంది. చాలా వేగమైన గాలి వస్తుంది. ఇవన్నీ కూడా ఎగురుతున్న పక్షులని కూడా సీగల్స్. సో ఫైనల్గా మనం ఎట్రిటాట్ ఓషన్కి వచ్చాం. అసలు ఇది అట్లాంటిక్ ఓషన్లో భాగమైనటువంటి ఇంగ్లీష్ ఛానల్, మనకు తెలుసు కదా ఇంగ్లీష్ ఛానల్. ఇలా ముందుకెళ్తే మనం దీన్ని ఈదిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకేమొస్తుంది అంటే లండన్ వస్తుంది, ఇంగ్లాండ్ వస్తుంది. ఇలాగే మనం ముందుకెళ్తే ఇంగ్లాండ్ వస్తుంది. ఇక్కడికంతా కూడా ఈ యొక్క క్లిప్స్ ఎట్రిటాట్ క్లిప్స్ చూడడానికి ఎక్కువ మంది వస్తారు. చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి. అయితే మనకు టైం లేదు, కానీ అక్కడ కనిపిస్తున్నటువంటి క్లిప్స్ పైనుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరం వెళ్తే చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి, కానీ అక్కడ దాకా మనం ఇప్పుడు వెళ్ళలేము, టైం లేదు మనకేమో. ఇప్పుడు అసలు ఎట్లా వెళ్తాం, ట్యాక్సీ లేదు, ఏం లేదు. ఇక చూసుకోవాలి వెళ్ళి. అగో మీరు చూస్తే ఆడ దూరంగా కొంతమంది నడిచిపోతూ ఉన్నారు. మనం ఒకసారి జూమ్ చేస్తా, ఇంతే జూమ్ ఉంది. ఆ కొండపైన నడిచిపోతూ ఉన్నారు చూడండి. అలా నడుచుకుంటూ దీని వ్యూను చూడాల్సి ఉంటుంది, కానీ అంత దూరం మనం నడవలేము ఇప్పుడు, అంటే టైం లేదు. మనం కంప్లీట్గా ఉండే ఇక్కడ స్పెండ్ చేస్తే ఈ అందమైనటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం చూడొచ్చు, కెమెరాలో బంధించవచ్చు, కానీ మరంత టైం లేదు. ఇక్కడ చూస్తే అసలు ఈ బీచ్ ఇప్పుడు ఫోటో సమయం ఉన్నట్లుగా ఉంది. మనం ఈ పెబ్బల్స్ మీద నడవచ్చు, కానీ మరి నీళ్ళు ఇక్కడ దాకా వస్తూ ఉన్నాయి. చాలా వేగంగా అలలు వస్తున్నాయి కాబట్టి మనం ఈ పెబ్బల్స్ మీదకి దిగలేకపోతున్నాం. సీగల్స్ అన్నీ కూడా ఫిషెస్ కొరకు ఎలా తిరుగుతున్నాయి చూడండి. సో చాలా చల్లగా ఉంది, చేయి తిమ్మిరి వచ్చేసింది. అయినప్పటికీ మరి మనం కొన్ని భరించాలి చూడాలి అంటే. టోటల్లీ మనం ఇంత ఇబ్బంది పడి ఇక్కడికి వస్తే ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ ఎట్రిటాట్ బీచ్. మనం వెనుక ఉన్నటువంటిది ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లీష్ ఛానల్ అంటేనే ఇన్ బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లాండ్. ఇటు నుంచి మనం వెనక్కి వెళ్తే మేబీ ఒక 40-50 మైల్స్ తర్వాత మనకి ఇంగ్లాండ్ అండ్ మనకి ఇంకా ఏంటది లండన్ కూడా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఎట్రిటాట్ క్లిప్స్. ఆ వెనక ఉంది చూడండి, అద్భుతమైన క్లిప్ కనిపిస్తుందా? ఒక్క నిమిషం. ఐ విల్ టర్న్ ద కెమెరా, దెన్ ఓన్లీ వీ కెన్ సీ. చూడండి, ఇక్కడ ఒక అద్భుతం మనకు కనిపిస్తుంది ఆ లాస్ట్లో. ఇందాక మనం ఇక్కడికి వస్తుంటే కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకు రోడ్ సైడ్లో మొత్తము అంటే బస్సులో నుంచి మనకు బస్ అంతా కూడా ఫుల్లీ గ్లాస్ ఫిటెడ్ బస్ కాబట్టి లోపల వామ్గా ఉండడం కొరకు అద్దాలు మనం తీయలేకపోయినాం. కానీ బయట ఉండే కొండలన్నీ కూడా తెల్లగా ఉన్నాయి. పాలరాయి వల్ల చాలా పాలరాయి కూడా కాదు, అంతకంటే తగ్గ ఈ నురగా ఎంత తెల్లగా ఉందో కొండలన్నీ కూడా అంత తెల్లగా కనిపించినాయి. నేను కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయినా. ఇక్కడ చూస్తే మనకు ఈ కొండలు కూడా తెల్లగా ఉన్నాయి చూడండి. ఆ సీగల్స్ అన్నీ కూడా చాలా వేగంగా ఎగురుతూ ఉన్నాయి. సముద్రంలో వీళ్ళు ఆ దూరంగా చూస్తే గాలిమరలు ఏర్పాటు చేసి విద్యుత్తును కూడా మరి జనరేట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. దిస్ ఈజ్ ఎట్రిటాట్ బీచ్, ఇంగ్లీష్ ఛానల్, ఎట్రిటాట్ విలేజ్, ఫ్రాన్స్. పాల సముద్రం అంటాం కదా, అలా ఉంది. మనకి ఇట్లాంటి అలలు ఎక్కడ చూడం, ఎందుకంటే కిందంతా పెబ్బల్స్ ఉండడం వల్ల. నేను మాట్లాడుతుంటే ఉప్పు అవుతుంది నోట్లకి. పెబ్బల్స్ ఉండడం వల్ల ఇక్కడ మొత్తం వాటర్, ఆ అలలన్నీ కూడా తెల్లగా పాల నురగ వల్లే కనిపిస్తూ ఉన్నాయి. తెల్లని కొంగలు, సీగల్స్ అంటారు వీటిని.
వీటి మధ్యన దిస్ ఈజ్ ఎట్రిటాట్. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి దాన్ని చూడడానికి చాలామంది ఇక్కడికి వస్తారు, కానీ అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం, టైం లేదు. అసలు మనకు ఎక్కడ వెళ్తామో ఎందుకు వెళ్తామో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇంకా చెయ్యి కాసేపు అయితే చాలా తిమ్మిరి ఎక్కుతా ఉంది, ఎందుకంటే గ్లౌస్ లేకుండా ఇప్పుడు పిక్చరైజ్ చేస్తున్నా కాబట్టి. సో దిస్ ఈజ్ పాల సముద్రం. ఎలా ఉంది వెనక పాల సముద్రం, ఎట్రిటాట్ అందాలు, ఎట్రిటాట్. ఇప్పుడిప్పుడే కొద్ది మంది సందర్శకులు వచ్చారు. ఇప్పుడు చెయ్యి వణుకుతా ఉంది, చెయ్యికి కాసేపు అయితే పని చేయదేమో, ఎందుకంటే ఒక చెయ్యికి గ్లౌజ్ వేసుకున్నా కానీ ఒక చెయ్యికి మరి కెమెరా ఆపరేట్ చేయాలంటే గ్లౌజ్ లేకుండా ఆపరేట్ చేయాల్సి వస్తుంది. టోటల్గా మనం చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళడానికి మనం ఎలా ఉందో ఒక టెన్షన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి, ఎందుకంటే టెన్షన్ ఏం లేదు, ఇక్కడ ఉండొచ్చు, కానీ మనం చూడాల్సుకున్న ప్లేసులు ఆల్రెడీ బుక్ చేసుకుని మిస్ అయిపోతాం. కాబట్టి టైం టు టైం ఒక దేశానికి వచ్చినప్పుడు టైం టు టైం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. బస్ ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అయితే 1 or 2 ట్యాక్సీస్ ఉన్నాయట. మరి ఆ ట్యాక్సీస్ ఏమైనా దొరికితే ఇక్కడ నుంచి బయలుదేరాలి. అసలు ఈరోజు విచిత్రం ఏంటంటే ఉదయం ప్యారిస్లో మేము లేచి డైరెక్ట్గా బస్ కొరకు వచ్చినాం, ఎందుకంటే వర్షం పడుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, ఈరోజు లంచ్ కూడా లేదు, ఎందుకంటే తిరుగుతున్న ఆనందంలో వాటి మీద అసలు ధ్యాస లేదు. ఒకేసారి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇవన్నీ చూసుకున్న తర్వాత ట్యాక్సీస్ దొరికిన తర్వాత ఎక్కడైనా ఈవినింగ్ ఆగి తినేస్తాం. సో దిస్ ఈస్ ద గై. ఇట్స్ ఏ అడ్వెంచరస్ ట్రిప్. సో ట్రిప్లో మొదటిన ఇలాంటి అడ్వెంచర్స్ ఉంటేనే ఆ ట్రిప్ కూడా ఆనందంగా ఉంటుంది, థ్రిల్గా ఉంటుంది. మరి అయితే ఏమవుతుందిలే, కానీ ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, హోటల్స్లో మనకు ఫెసిలిటీ ఉంది. కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి, పల్లెటూరు అయినా. ఒకసారి చూడండి వెనక్కి చూస్తే ఈ సముద్రం నుంచి దిస్ ఈజ్ ఎట్రిటాట్, ఏ స్మాల్ విలేజ్. కాసేపు అయిన తర్వాత సాహసం చేసి గ్లౌజెస్ తీసి పైన క్యాప్ తీసి నడుస్తూ ఉన్నాం ఎట్రిటాట్ బీచ్లో. చూడండి ఎంత అద్భుతంగా ఉంది, పాల సముద్రం వల్లే, పాల గందరగా వల్లే మనకు ఇది ఉంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి హోటల్స్ లాంటివి. దిస్ ఈజ్ ఎట్రిటాట్ బీచ్. మరి ఇక్కడ నుంచి మనం ఇంకా ఇప్పుడుంది అసలు ముచ్చట, ఇప్పుడుంది ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనేది. ఇక్కడికైతే ఒక బస్సులో వచ్చినాం. బస్సు అయితే అడ్వాన్స్గా బుక్ చేసిండు. ప్యారిస్ నుంచి మార్నింగ్ ఒకే ఒక బస్సు ఉన్నట్టుంది ఇక్కడికి. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఎట్రిటాట్, ఎట్రిటాట్ ఫ్రాన్స్. ఒకసారి ఫైనల్ టచ్. ఇక్కడ ఉన్నటువంటి మెట్ల మార్గంలో మనం కిందికి వెళ్ళొచ్చు, చూపిస్తాం మీకు. కాకపోతే ఇప్పుడు హై టైడ్ ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టారు. ఈ మెట్ల ద్వారా మనం కిందికి వెళ్ళి ఆ పెబల్స్లో తిరుగులాడవచ్చు, కానీ హై టైడ్ ఉంది. చూడండి నా వెనక ఎంత బ్యూటిఫుల్, మరి చర్చా, అది హౌజా, హోటల్ అర్థం కావట్లేదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి ఈ వీధుల్ని మళ్ళీ మనం చూద్దాం. ఎట్రిటాట్ చాలా అందంగా ఉంది. చూడండి ప్రతి బిల్డింగ్ కూడా అందంగా ఉంది. మరి ఇది చర్చ్ లాగా ఉంది, చర్చే అయి ఉండొచ్చు. సో మనం వెతుకుతా ఉన్నాం ట్యాక్సీ కొరకు, ఒక ట్యాక్సీ కూడా దొరకడం లేదు. మరి ఇక్కడ రోడ్డు పైన మన యొక్క బ్యాగేజీలు పెట్టేసుకొని మనం చూడండి ఇక్కడ ఇలా ఇక్కడ బ్యాగులు పెట్టేసుకొని ఈ ప్రాంతంలో నిలబడ్డాం. బాబు ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నోబడీ స్పీక్స్ ఇంగ్లీష్, ఎవరి వన్ స్పీక్స్ ఫ్రెంచ్ ఓన్లీ. కాబట్టి మనకు అసలు చాలా ఇబ్బంది అవ్వ. ఫ్రాన్స్లో కొంచెం ఫ్రెంచ్ నేర్చుకొని రావాల్సింది. ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే చాలా రేర్, లక్షల్లో ఒకడు కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఉన్నాడు. 2-3 మాటలు కూడా వాడికి అర్థం కాదు. మరి చూస్తే ఇంగ్లీష్ ఛానల్ దాటితే అవతల ఇంగ్లాండ్ ఉంది, కానీ వీళ్ళ యొక్క జాత్యహంకారం అంతా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ భాషాభిమానం అనుకోండి, జాత్యహంకారం అనుకోండి, ఆ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎట్రిటాట్. వీఆర్ వెయిటింగ్. ఆల్రెడీ 2 అయిపోయింది సమయం. ఇప్పుడు ఉదయం నుంచి ఒక నీళ్ళు తప్ప ఏం తీసుకోలే ఈరోజు, ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేవరకే టైం బాగా అయింది. తొందర చూసుకొని డెస్టినేషన్కి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. 1 గంట సేపు మనం ఈ ఎట్రిటాట్లో వెయిట్ చేసిన తర్వాత మనమైతే వెళ్ళేటువంటి ఒక టౌన్కి బస్ దొరికింది, వేరే వెళ్ళాలి. దిస్ ఈజ్ ద బస్. నౌ వీఆర్ ట్రావెలింగ్ టు our destination. I don't know what is the name of that destination. Finally we get into the bus.
This is the bus. She is the driver of this bus. The woman who is smoking is the driver of this bus. This is the bus. Everyone is getting in. సో మనం బస్సులో మన డెస్టినేషన్ వరకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. బస్సులో చూస్తే మీరు ఒకసారి ఇక్కడ ఒక స్టాప్ బటన్ ఉంది కదా, దాన్ని నొక్కితే బస్సు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతారు. అంటే టోటల్గా ఎట్టిరాట్లో మనం నానా ఇబ్బందులు పడి తర్వాత బస్సు దొరికింది కదా, బస్సులో మరి ఇప్పుడు ఒక డెస్టినేషన్ చేరుకున్నాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.